పెంతుకోస్తు సంఘం బాలరెడ్డిపాలెం నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025. ప్రభువునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య నామమునందు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో ప్రభు హస్తం అనుకూలముగా యుండినందున ఆయనకే సర్వస్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునగాక. బలిపీఠము, ఆల్టర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యంలో మనకొక బలిపీఠం ఉన్నదని రాయబడి ఉంది. బలిపీఠమును గూర్చి, బలిపీఠాన్ని మలచిన రాళ్లతో కట్టకూడదు, మలచని రాళ్లతో కట్టాలి. దేవాతి దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే పనిముట్లు దానికి తగలకూడదు. ఉన్న రాళ్ళు ఉన్నట్లుగా తీసుకొచ్చి బలిపీఠం నిర్మించాలి. దానికి మెట్లు ఉండకూడదు. ఎందుకంటే దిగంబరత్వం కనబడుకున్నట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదని నిర్గమకాండం 20వ అధ్యాయం 26వ వాక్యంలో రాయబడి ఉంది. బలిపీఠము అనగా 4 కార్యాలకు సాదృశ్యంగా ఉంది. 1, చనిపోయే స్థలం. 2, దేవునిని జ్ఞాపకం తీసుకునే స్థలం. 3, పరిశుద్ధపరిచే స్థలం. 4, దేవుడు తన బిడ్డలను కలుసుకునే స్థలం. మొదటిది చనిపోయే స్థలం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం. 2, దేవుని జ్ఞాపకం చేసుకునే స్థలం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం. 3, పరిశుద్ధపరిచే స్థలం. నిర్గమకాండం 29:7. 4వది దేవుడు తన బిడ్డలను కలుసుకునే స్థలం. నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వాక్యం. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో బలిపీఠం కట్టినది నోవాహు. అయితే ఎక్కువగా బలిపీఠం కట్టింది అబ్రహాము. ప్రియులారా, భూ సంబంధమైన మానవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పొందే స్థలమే బలిపీఠం. అబ్రహాము కట్టిన 4 బలిపీఠాలను: 1, ప్రత్యక్షత అనే బలిపీఠం. 2, ప్రార్థన అనే బలిపీఠం. 3, ఆశీర్వాదం అనే బలిపీఠం. 4, సమర్పణ అనే బలిపీఠం. మొట్టమొదటి బలిపీఠం ప్రత్యక్షత బలిపీఠం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ప్రస్తావించబడి ఉంది ప్రత్యక్షత బలిపీఠం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చుదునని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అది షెకెము ప్రాంతములో, ఎక్కడైతే యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడో అక్కడ బలిపీఠాన్ని నిర్మించినట్లు చూస్తున్నాం. గనుక ఈ బలిపీఠానికి మనం ప్రత్యక్షత బలిపీఠం అని పేరు పెట్టవచ్చు. ప్రత్యక్షత అంటే దేవుడు తన్ను బయలుపరుచుకొనిన స్థలం అని అర్థం. 2, ప్రార్థనా బలిపీఠం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వాక్యములో, పడమటునున్న బేతేలుకును తూర్పుగానున్న హాయికిని మధ్య గుడారం వేసుకొని అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థించాడు అబ్రహాం. మొదటి బలిపీఠం షెకెములో నిర్మిస్తే 2వ బలిపీఠం బేతేలులో నిర్మించాడు. బేతేలు అనే మాటకు దేవుని మందిరమని అర్థం. అబ్రహాము కట్టిన ఈ 2వ బలిపీఠం మన ప్రార్థన జీవితం అని చెప్పవచ్చు.
మొదటి బలిపీఠం దగ్గర యెహోవా అబ్రహాముతో మాట్లాడితే, ఈ రెండవ బలిపీఠం దగ్గర అబ్రహాము దేవునితో మాట్లాడాను. దేవుని బిడ్డలమైన మనం దేవునితో మాట్లాడే ప్రక్రియను ప్రార్థన అంటారు. ప్రియులారా, మన జీవితంలో ప్రార్థనా బలిపీఠం ఉందా? మనల్ని మనమే పరిశీలించుకుందాము. 3, ఆశీర్వాదపు బలిపీఠం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వాక్యంలో హెబ్రోనులో మమ్రే దగ్గరనున్న సింధూరు వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఎందుకు ఈ బలిపీఠానికి ఆశీర్వాద బలిపీఠం అని పేరు కలిగినది? ఆదికాండం 13:16లో నేను ఆశీర్వదించుచున్నానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఎలాగా ఆశీర్వదించబోతున్నాడో కూడా దేవుడు అతనితో చెప్పాడు. భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలెను ఆకాశమందున్న నక్షత్రముల వలె దీవిస్తానని చెప్పాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను బట్టి ఎప్పుడైనా మనం దేవునికి బలిపీఠం కట్టామా? 4, సమర్పణ బలిపీఠం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనంలో అబ్రహాము అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచెను. అబ్రహాము తాను ప్రేమించిన తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించుకొనుటకు పూనుకొన్నాడు. దేవుడు కోరినట్టే అన్య దేశంలో బలిపీఠం కట్టాడు. అది మోరియా దేశం. అన్య దేశంలో సైతం తన్ను దేవునికి సమర్పించుకోగలిగినంత వ్యక్తే అబ్రహాం. ఈ బలిపీఠం కట్టడానికి ఎంతో క్రమశిక్షణ, త్యాగం, మనపూర్వం, విధేయత కలిగిన వాడై అబ్రహాం ఉన్నాడు. ఈ బలిపీఠంలో 5 కార్యాలను మనం చూడగలము. 1, ఉదయాన్న లేచాడు. 2, 3 దినాలు ప్రయాణం చేశాడు. 3, కట్టెలను శ్రద్ధగా చీల్చాడు. 4, వాటిని చక్కగా బలిపీఠం మీద పేర్చాడు. 5, ప్రేమతో ఇస్సాకును దేవునికి బలిగా ఇవ్వగలిగాడు. అందుకే దీనికి సమర్పణ బలిపీఠం అని పేరు కలిగింది. ప్రియులారా, మనం వేటిని ఎక్కువగా ప్రేమించుచున్నామో వాటిని దేవుని కొరకు బలిగా సమర్పించుకుందుముగాక. ఈ నూతన సంవత్సరంలో నూతన కృపలు పొందుచు ఆత్మీయమైన బలిపీఠాన్ని కట్టుకొనుచు ముందుకు సాగిపోదుము. హబక్కు 3:2లో యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కావున దేవుని పిల్లలమైన మనం ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన దయా కిరీటంగా ఉంచుకుంటూ నూతన సంవత్సర మధురానుభూతులతో మనమంతా సాగిపోదుము. We wish you happy new year అందరూ.